2 లేదా 3 వంకాయలు, 3 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, అలాగే కారానికి సరిపడినన్ని మిరపకాయలు తీసుకోవాలి. ఇది చాలా ఈజీగా మనం పచ్చడి చేసుకోవచ్చండి. ముందుగా వీటిని మనము ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల, చిన్నగా ఉన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా ఉడుకుతాయండి. పచ్చడి చేసుకోవాలంటే మనం ఉడకబెట్టాలి కదా. సో ఉడకబెట్టడానికి చాలా ఈజీగా మనం ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి. ముందుగా కడాయి తీసుకొని కడాయిలో కొద్దిగా నూనె పోసి, ఈ నూనె లోపల మనము ముందుగా కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయని చెప్పాం కదండి, మనం కట్ చేసుకోవాలని చెప్పాం కదా. ఆ ముక్కలు ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటాలు, వంకాయలు వీటన్నిటిని కడాయిలో వేసి వాటిని ఒక స్పూన్ తోటి కానీ లేదా చెంచాతో కానీ మనం జస్ట్ అలా కలయబెడుతూ ఉండాలి. కాసేపు కలయబెట్టి వాటిని మగ్గే వరకు అలా వేచి చూస్తూ ఉండాలి. సో తొందరగా మగ్గాలనుకుంటే వీటిని కాస్త కలయబెట్టి వాటిపైన మూత పెట్టాలి. ఆ మూత పెట్టడం వల్ల మనకి తొందరగా ఇది ఉడికిపోతుంది. అయితే ఉడకబెట్టడానికి ఒక పద్ధతి ఉందండి. మనం కడాయిలో కానీ లేదా గిన్నెలో ఫస్ట్ మనం ఉడకబెట్టేటప్పుడు మంట అనేది సిమ్లో ఉంచుకోవాలి. మంట ఎక్కువగా పెట్టుకోవడం వల్ల టమాటాలు వేసాం కదా, ఆ టమాటాలు గిన్నెకి అడుగంటిపోతాయండి. సో దీనివల్ల మనకి గిన్నెలు తోముకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది, అంతకుమించి ఏమీ లేదు. సో దానిపైన మనం మూత పెడుతున్నామండి. చూడండి, మూత పెట్టాను నేను. సో మూత పెట్టి ఇలా ఒక 3-4 నిమిషాలు ఉడకనియాలండి. సన్నటి ఫ్లేమ్లో పెట్టి ఉడకనియడం వల్ల తొందరగా మగ్గిపోతాయి. సో నాకు ఇలా ఆవిరి కనిపిస్తుంది కదా, అంటే ఇవి ఉడికిపోయాయని అర్థము. సో ఇలా ఉడికిపోయిన ఈ మిశ్రమం, అంటే ఈ కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం ఇప్పుడు పచ్చడి చేసుకోవడానికి రెడీ అండి. సో ఈ పచ్చడిలోకి నేను ఒక స్పెషల్ ఐటమ్ ఉంటుందండి, చింతకాయ తొక్కు అంటారు. ఈ చింతకాయ తొక్కు కలపడం వల్ల అది ఉప్పగా పుల్లగా తయారవుతుంది పచ్చడి. ఎంత కారం ఉన్నా కూడా మనం కారం అవాయిడ్ చేసేయచ్చు. ఈ చింతకాయ పచ్చడి రుచికి తగ్గంతగా వేసుకోవాలి. సో ఇది పుల్లగా అలాగే ఉప్పగా ఉంటుంది. మనకి పచ్చడి అనేది చాలా టేస్ట్ వస్తుందండి. సో ఇప్పుడు ఇది వేసిన తర్వాత పైన మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలి సన్నటి ఫ్లేమ్ మీద. సో దట్ మనం వేసుకున్న చింతకాయ పచ్చడి కూడా వాటిలో కలిసిపోయి అది ఉడికిపోద్ది అన్నట్టు. సో అది ఇప్పుడు మనకి రెడీ అయిందనుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనము పచ్చడి చేసుకోవడానికి మిక్సర్ జార్లో వేసుకొని, మిక్సర్ జార్లో 1వ నెంబరు లేకపోతే 2వ నెంబరు లేకపోతే రివర్స్ నెంబర్లో జస్ట్ అలా తిప్పాలి. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ఎక్కువ తక్కువ మన ఇష్టము, అది మీరు రుచికి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. ఒక తిప్పగానే మనకి పచ్చడి రెడీ అండి. నోరూరించే వంకాయ పచ్చడి రెడీ అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, ట్రై చేయండి.